జగన్మోహన్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏఫైగా ఉన్న నిందితుడికి సంబంధించినటువంటి బంధువులు చిచ్చు పెట్టారా? ఆ చిచ్చే ఇప్పుడు పెనుచిచ్చుగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డికి అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య వివేకానందరెడ్డి హత్య కేసులో ఏఫైగా ఉన్న నిందితుడు తరపు బంధువులు కొంతమంది చిచ్చు పెట్టారని, ఆ చిచ్చు ఇప్పుడు కార్చిచ్చుగా మారబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఏంటి సార్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఏఫై నిందితుడికి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొడవకి కారణం ఏంటి? అసలు ఆయన ఎవరు? అంటే ఏఫై నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువు ఎవరు? ఆయనకి ఏఫైకి సంబంధం ఏంటి? ఆయనకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి మధ్య పద్మ చిచ్చు పెట్టింది. పద్మ జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి మధ్య చిచ్చు పెట్టింది. పద్మ అంటే మళ్ళీ అమ్మాయి అనుకోబా. పద్మ జనార్దన్ రెడ్డి సిపిడిసిఎల్ ఆయన సిఇఓ చైర్మన్. ఆయన ఏంటి ఇప్పుడు ఆయనకి రెన్యువల్ చేయాలి. ఆయనకి రెన్యువల్ చెయ్యకపోతే మూడోసారి మీరన్న A5కి కోపం వస్తుంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5 బాబాయ్ హత్య కేసులో నిందితుడు. మరి అతనికిను పద్మ జనార్దన్ రెడ్డికి చుట్టరికం. ఇవి అంకులో ఏదో బావమరుదులు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని మచ్చిక చేసుకోకపోతే బాబాయ్ హత్య కేసు కాస్త కొంప కొల్లేరు. అందుకోసం రెన్యువల్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికి 2 సార్లు చేశాడు. ఏది సిపిడిసిఎల్లో వాళ్ళకి రాసి ఇచ్చారు. ఇప్పుడు 3వసారి రెన్యువల్కి వచ్చింది ఫైలు. సీఎం ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ అప్రూవల్ అని పెట్టారు మంత్రి పెద్దిరెడ్డి దగ్గర ఆ ఫైల్. సీఎం ఈజ్ ఇంట్రెస్టెడ్ అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఎవరు? మంత్రి పెద్దిరెడ్డి. ఫైల్ మీద మంత్రి సంతకం పెట్టినాకే కదా సీఎం దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు ఆయనకి రెన్యువల్ చేయడానికి ఈయనకి ఇష్టం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి పంపించినా కూడా ఈయన నా పదవిని కూడా ఆయన్నే తీసుకోమని చెప్పండి, ఆయన్నే సంతకం పెట్టించుకోమని చెప్పండి అంటూ వెటకారంగా మాట్లాడారు, తిప్పి పంపించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. అవసరమైతే తన మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తాను అని అతను మొండి పట్టు పట్టాడు. ఎవరు? పెద్దిరెడ్డి. ఇప్పుడు 3 సార్లు రెన్యువల్ చేయటం ఏంటి? ఆయన అంత ఊడబొడిచింది ఏంటి సిపిడిసిఎల్లో? నా మంత్రి పదవి కూడా ఆయనకే ఇచ్చేసేయండి, నేను ఇంటికి వెళ్తాను శుభ్రంగా, ఆయన ఏదో శివభజన ఏదో చేసుకుంటాను, శివదీక్ష పడుతుంటాడు. ఎంతో సమాధానం చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఏంటంటే మంత్రికి ముఖ్యమంత్రికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటాం ఈ పరిస్థితుల్లో. ఇదంతా కూడా ఏంటంటే వాటాల కోసం, అవినీతి, డబ్బుల పంపిణీలో తేడాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీనిలో ఇప్పుడు సిపిడిసిఎల్ అదేంటి పవర్ సెక్టారు, విద్యుత్ రంగంలో తీవ్ర అవినీతి గత 5 ఏళ్లలో. తెలంగాణలో విద్యుత్ రంగం సంగతి నీకు తెలుసు. అవును. డిస్కమ్లు మొన్న శ్వేతపత్రం వేసాడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బట్టి విక్రమార్క. ఆ శ్వేతపత్రంలో ఏం చెప్పారు? 80,000 కోట్ల అప్పుల్లో డిస్కమ్లు మునిగాయి. దగ్గర 90,000 కోట్లు ఏమో దాన్ని దివాళా దించారు అని అక్కడ కాస్త ఆ విద్యుత్ రంగంలో కుంభకోణాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. అక్కడ కుత్తిక పట్టుకుంది. దాని మీద ఎంక్వైరీ, మరి ఏదో జ్యుడిషియల్ కమిషన్ వేస్తారో ఏదో చూడాలి తెలంగాణలో. అది అలా అక్కడ ఉంటే అంతకన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ స్కామ్ జరిగింది. అది 80,000 కోట్లే, ఇది 1,10,000 కోట్లు. ఎక్కడ? ఏపీ డిస్కమ్స్. ఏపీ డిస్కమ్స్ మరి 1,10,000 కోట్ల అప్పుల్లో ముంచేశారు. ఒక ఇండోసీల్ అనే కంపెనీకే 48,000 కోట్లంట. అంటే ఇక చూడిక ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతోంది అనేది. అదానికి ఒకటి రాసి ఇచ్చేశారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని ఒకటి ఉంది, దానికి ఒక 28,000 కోట్లు ఖర్చు పెట్టారు, కట్టబెట్టారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిది? విశ్వేశ్వర్ రెడ్డిది. విశ్వేశ్వర్ రెడ్డి ఎవరు? ఈ పద్మా జనార్దన్ రెడ్డికి బంధువు. ఓకే. అంటే పద్మా జనార్దన్ రెడ్డికి కత్తికి 2 వైపులా పదునే. అటు భాస్కర్ రెడ్డితో చుట్టరికం,
ఇటు విశ్వేశ్వర విశ్వేశ్వర రెడ్డితో చుట్టరకం. మరి జగన్ ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు జగన్ చేతుల్లో మాత్రం ఏముంది, అంతా కూడా అంతఃపురం నుంచే జరుగుద్ది కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు కిచెన్ క్యాబినెట్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మంత్రి పెద్దిరెడ్డి ఒక వాటాదారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో మేజర్ స్టేక్ హోల్డర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీకు తెలుసు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా చూస్తున్నారు మీరు. కాదు, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, దానిలో మరి షేర్స్ ఉంటాయి కదా. మేజర్ స్టేక్ హోల్డర్ ఈయన అయిపోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే మేజర్ షేర్స్ వచ్చేసినాయి అన్నమాట. వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీలోనే ఎక్కువ షేర్లు పెద్దిరెడ్డికి వచ్చేసినట్టు అనమాట. ఎందుకంటే మరి కాలక్రమేణా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఆయనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు, తెలంగాణలో కూడా కాంట్రాక్టులు ఆయనయే. ఇప్పుడు కాళేశ్వరం ఆనకట్టు ఉంది కదా, కాళేశ్వరం బ్యారేజ్, కేసీఆర్కి ఏదైతే నీకు చుట్టుకుంది, కేసీఆర్ని ఏదైతే ఓడించింది, ఆ కాళేశ్వరంలో పెద్దిరెడ్డి పాత్ర కూడా ఉంది. ఓకే, దాని కాంట్రాక్టులు కూడా వీళ్ళే. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీయే. మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా అటు తెలంగాణలోనూ కాంట్రాక్టులు, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కాంట్రాక్టులు. క్విడ్ ప్రోకో అన్నమాట. అంటే బీఆర్ఎస్ వాళ్ళకేమో ఏపీలో కాంట్రాక్టులు ఇస్తారు, వైసీపీ వాళ్ళకేమో తెలంగాణలో కాంట్రాక్టులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఏపీలో బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారో అని అడుగుతావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్, ఆయన కంపెనీ అక్కడ కూడా చేసుకుంటోంది. ఏపీలో కూడా గవర్నమెంట్లో బిల్లుల కోసం ఆయన కూడా వెళ్తుంటాడు. ఈ విధంగా రెండు తానులు కూడా పెనవేసుకుపోయాయి. ఒకే తానులో గుడ్డల కిందే చూడాలి మనం బీఆర్ఎస్నిను వైసీపీని కూడా. ఇప్పుడు ఈ పద్మ చిచ్చు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తుందో, అది కార్చిచ్చుగా మార్చే అవకాశం ఉందంటారు. పెద్దిరెడ్డి జగన్ రెడ్డి మధ్య కార్చిచ్చుగా మారి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తగలబెట్టే పరిస్థితికి చేరుతుందో, లేదు ఈలోపు రాజీపడి వాటాలన్నీ కూడా సెటిల్ చేసేసుకుని మంత్రి పెద్దిరెడ్డి కూడా కొంచెం తగ్గుతాడా? ముఖ్యమంత్రి ఏమీ తగ్గేటట్టుగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మూడోసారి సిపిడిసిఎల్ పద్మా జనార్దన్ రెడ్డికే ఇవ్వాలి అంటున్నారు. ఈయనేమో నిన్నటిదాకా సుతరాము ఇవ్వటానికి వీల్లేదన్నాడు. ఇక మరి తెగేదాకా లాగటానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ ఉన్నదేమో పుణ్యకాలం ఇంకా 100 రోజులే. ఈ 2 నెలల్లో మరి వీళ్ళిద్దరు తగాదా పడుకుంటే ఎట్లా కుదురుద్ది? ఏదో మధ్య మార్గంగా రాజీ మార్గం ఏదో చేసుకుంటారు. ఆ వాటాల్లో మళ్ళీ మేజర్ షేర్ అటో ఇటో జరుపుతారు. జరిపిన రాజీ ఎలా జరుగుద్దో చూడాలి. ఇవాళ A5 నిందితుడికి దూరం జరగలేడు. ఎవరికి? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇవాళ అక్కడ కీ. ఆయన చెప్పిన మాట వినకుండా పెద్దిరెడ్డి మాట వింటాడా జగన్ రెడ్డి? అంటే జగన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అయింది. అంటే కరవమంటేనేమో పెద్దిరెడ్డి కోపం, ఎడవమంటేనేమో పద్మా జనార్దన్ రెడ్డికి కోపం. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి జుట్టు బీక్కుంటున్నాడు. సిపిడిసిఎల్ పంచాయతీ ఏమవుద్దా? ఇది కాస్త రేపొద్దున మళ్ళా అసలు నా కుర్చీకే ఎసరుగా మారుద్దా? ప్రజల కళ్ళ ముందు ఉంది ఇదంతా కూడా. ఓకే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య పద్మ చిచ్చు పెట్టారని, ఈ చిచ్చు కార్చిచ్చుగా మారి వైసీపీని దహనం చేస్తుందా, లేదంటే వారి మధ్య సయోధ్య కుదిరిద్దా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది అంటూ వారిదైన శైలిలో విశ్లేషణ చేశారు డివిఎస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.